సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. తెలుగు సినిమాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన అవార్డుల కంటే గిన్నిస్ రికార్డులే ఘనంగా ఉన్నాయి. ఎక్కువ సినిమాలు చేసిన మహిళా దర్శకురాలు, ఎక్కువ సినిమాలు నిర్మించిన నిర్మాత, ఎక్కువ సినిమాల్లో నటించిన నటుడు, నిర్ణీత సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన నటుడు, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలుగు సినిమాకు సంబంధించి మరో అంశం గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించే దిశగా ఏర్పాట్లు చేసుకుంటుంది. సినిమా నిర్మాణం అంటే మామూలు విషయం కాదు, అదో సృజనాత్మక ప్రక్రియ. అది సజావుగా సాగడానికి ఒక పక్కా ప్రణాళికతో పాటు డబ్బులు కూడా అత్యవసరం. సినిమా మొదలు పెట్టాక డబ్బు సమకూరక సంవత్సరాలు ఆగిపోయినా అటకెక్కిన చిత్రాలు తెలుగులో చాలానే ఉన్నాయి. అలానే కొన్ని సినిమాలు సంవత్సరాలు ఆగిన తర్వాత ప్రేక్షకులను పలకరించాయి. ఆర్థిక ఇబ్బందులో మరో విషయంగానో ఎక్కువ సంవత్సరాలు విరామం తీసుకుని థియేటర్లకు వచ్చిన సినిమా అనే రికార్డు ప్రపంచంలో ఏ సినిమా పేరునుందో కానీ దానిని బద్దలు కొట్టడానికి ఓ తెలుగు సినిమా ప్రయత్నిస్తున్నట్టు పరిస్థితులు చెబుతున్నాయి. ఆ సినిమా మరేదో కాదు, మెగాస్టార్ చిరంజీవి మేనలుడు సాయి ధరమ్ తేజ ముచ్చటగా పరిచయం అవుదాం అనుకున్న రేయ్. దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి మాస్టర్ ప్లాన్స్ కు లొంగక 3 సంవత్సరాలకు పైగా షూటింగ్ చేసుకుని గత సంవత్సర కాలంగా అప్పుడొస్తా అని ఊరిస్తుంది ఈ చిత్రం. పరిస్థితి చూస్తుంటే మరో 3 సంవత్సరాలు ఇలాగే కొనసాగుతుందేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. ఈ పరిస్థితికి ఎవరయ్యా కారణం అంటే, ఇంతకు మునుపు వాళ్ళు వీళ్ళు అని చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వైవిఎస్ చౌదరి అనే పేరు తప్పించి మరో కారణం కనిపించడం లేదు. నెగిటివ్ గా, పాజిటివ్ గా, సెంటిమెంటల్ గా, ఎమోషనల్ గా ఎటువంటి అవకాశం దొరికినా దానిని పూర్తిగా ఉపయోగించుకుని చౌదరి చేసిన ప్రయత్నాలన్నింటిలో ఒక్కటి కూడా ఫలించలేదు. చివరికి ఒక వర్గం హీరోలను తప్పుపడుతూ పవన్ కళ్యాణ్ ను లిమిట్ కు మించి పొగుడుతూ ఆయన పడ్డ ప్రయాసకు గుర్తింపు దక్కలేదు. ఫలితంగా ఈ సినిమా ఇప్పుడప్పుడే విడుదలయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మేలో రేయ్ విడుదల అని చెప్పి చౌదరి చేతులెత్తేసిన తర్వాత ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకోవడం మానేశారు. అలాంటిదప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ పేరు తోడు తీసుకుని వార్తల్లోకి వచ్చింది ఈ రేయ్. వైవిఎస్ చౌదరి ఈ సినిమాను బయటకు తీసుకురాకుండా జాప్యం చేయటం పవన్ కు నచ్చలేదని, వైవిఎస్ పై పవన్ చాలా అసంతృప్తితో ఉన్నాడని బేస్ లేని వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఆ వార్తల తీరు చూస్తుంటే రేయ్ సినిమా గురించి ఏదో ఒక రకంగా అందరూ మాట్లాడుకోవాలి అనే కుతూహలం తప్పించి మరో విశేషం కనిపించడం లేదు. వాటి వ్యవహారం చూస్తుంటే ఐడియా వచ్చుండదు కానీ, వస్తే పాపం వైవిఎస్ ఏదో కొత్త రికార్డు కొట్టాలి అని ఆయన కష్టాలేవో ఆయన పడుతుంటే అలాంటి రికార్డు పవన్ కు నచ్చటం లేదు అని కూడా ప్రచారం మొదలు పెట్టేస్తారు. ఆ సంగతి సరే, ఇప్పుడు మళ్ళీ రేయ్ సినిమాను ప్రచారంలోకి తెస్తున్నారు అంటే విడుదలకు సంబంధించి కొత్త వార్తలు ఏమన్నా వినపడతాయేమో చూద్దాం. ఇది బులెటిన్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.